అమ్మా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆవు చేలో మేసే దూడ గట్టును మేసుద్దని ముఖ్యమంత్రి ఎప్పుడైతే రెక్లెస్గా ఉంటాడో, ఎప్పుడైతే నిర్లక్ష్యం వహిస్తాడో అధిపతి, ఎవరైతే పరిపాలన చేసేవాడు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ నిర్లక్ష్యంగా ఉంటారో అప్పుడే ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంగతి చూస్తే 4 రోజుల నుంచి కూడా ఆ బిడ్డలను తీసుకొని చేర్పిస్తూ ఉంటే, డజన్ల కొద్ది చేర్పిస్తూ ఉంటే 100 మందికి దాటింది, చచ్చిపోయారని చెప్తున్నారు 4-5 పిల్లలు. ఈ హాస్పిటల్లో చాలా ఇంకెక్కడ కూడా పెట్టారని చెప్తున్నారు. మొత్తం 300-400 మంది చేరారంటున్నారు. అంత సామాన్యులు, అతి సామాన్యులు, బలహీన వర్గాల పిల్లలు. ఆ తల్లిదండ్రులను చూస్తూ ఉంటే ఒక్కొక్క ఇంట్లో 2-3 పిల్లల్ని పెట్టుకుని వాళ్ళ కళ్ళల్లో అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వాళ్ళకు. అసలు చావు బతుకుల మధ్య పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. దారుణం ఏంటో తెలుసా, కాటన్ ఇవ్వలేదు వీళ్ళు. కింద యూరిన్ పోతుంది, మోషన్ పోతా ఉంది, తడిచి ముద్దయి ఉంది, మార్చడానికి బట్టలు లేక ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పాత చీరలు, కట్టుకునే చీరలు, లుంగీలు ముక్కలు చేసి ఆ ముడి కింద పిల్లలకు పెడుతున్నారు. వీళ్ళు కాటన్ ఇవ్వక్కర్లేదా చిన్న పిల్లలకి? సలైన్ ఎక్కిస్తున్నా సరిపోతుంది అనుకుంటున్నారా? నేను ఖచ్చితంగా వాళ్ళకి వెంటనే కాటన్ సప్లై చేయాలి, ఆ బెడ్స్ శుభ్రంగా ఉంచాలి, ఒక్కో బెడ్ మీద ఒకే పేషెంట్ ఉండాలి. అదేమంటే పేరెంట్స్ మీద చెప్పారు, పేరెంట్స్ని అడిగా మేము చెప్పలేదండి వాళ్ళే పెట్టారని చెప్తున్నారు. కాబట్టి పేరెంట్స్ ఒక్కొక్క బెడ్ మీద ఒక్కొక్క పిల్లాడే ఉండాలి. వాళ్ళు 2 పిల్లలు తీసుకొచ్చారు, 2 పిల్లలు ఒక బెడ్ మీద పెడుతున్నారు. ఒకటి తగ్గింది అనుకోండి, తప్పనిసరిగా హాస్పిటల్ ముందు క్లీన్ చేయాలమ్మా. చాలా శుభ్రంగా ఉంది హాస్పిటల్. ఎంత కొత్త హాస్పిటల్ కట్టారు ఇది. అప్పట్లో ఏది మాట్లాడినా రాజకీయం అంటారు. రాజకీయం లేకుండా నేను చెప్తున్నాను, ఈ హాస్పిటల్ కట్టి ఎన్నాళ్ళు అయింది. లోపల బాత్రూంలో చూడండి, కడిగిన నాదుడు ఉన్నాడా, ఊడ్చిన వాళ్ళు ఉన్నారా? అసలు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయా? మంత్రులు 3 ఉన్నారు ఆరోగ్య శాఖకి, వచ్చేమన్నా చూస్తున్నారా? భయంకరంగా ఉన్నాయి. వాటర్ ట్యాంకులు పనిచేయటం లేదు. ఉండనమ్మా చెప్తున్నాను, నేను చెప్తున్నాను అన్న, వాటర్ ట్యాంకులు పనిచేయటం లేదమ్మా, నీళ్లు రావటం లేదు పైపుల్లో. బాత్రూములు చాలా చండాలంగా ఉన్నాయి, చూసి వచ్చాను బాత్రూమ్లు అయ్యి. ఇప్పుడు వెళ్తున్నానమ్మా అక్కడికి. ఇక్కడంతా వరండాలు కూడా క్లీన్ చేసలేవు. ముందు హాస్పిటల్ క్లీన్ చేయించాలి, తర్వాత హాస్పిటల్ వాళ్ళ పిల్లలందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని చేయాలి, కాటన్ సప్లై చేయాలి, వైద్యం జాగ్రత్తగా అందాలి. అదనంగా డాక్టర్లను యుద్ధ ప్రాతిపదికన ఇతర హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ని తీసుకొచ్చి, చిల్డ్రన్ స్పెషలిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ అక్కడ కానీ ఎక్కడ పెట్టారో వైద్యం చేయించాలి. అవి తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిల్లవాడికి 4-5 లక్షల చొప్పున చచ్చిపోయిన వాళ్ళకి, ఇప్పుడు ఎవరైతే జబ్బు చేసిందో వాళ్ళకి 50,000 తక్కువ కాకుండా వైద్యం చేయాలి. రెండోది వాటర్ సప్లై చూసుకోవాలి. పేషెంట్లు మాత్రం వెంటనే జాయిన్ చేసుకోవాలి.